అంటే ఏంటి, మన భారతదేశం స్వస్థ ఆరోగ్యంగా ఉండాలి, సమృద్ధిగా ఉండాలి. సమృద్ధిగా అంటే ఏంటి, ఐశ్వర్యంతో కూడా ఉండాలి. సో అటువంటి దీంట్లో అన్నమాట మనం ఇక్కడ వెల్నెస్ అండ్ ఫైనాన్షియల్ గుడ్ మార్నింగ్ సార్. కోసం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సో సార్. వెల్నెస్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. గుడ్ మార్నింగ్. అటువంటి Thank you. వెల్నెస్ అండ్ ఫైనాన్షియల్ గ్రోత్ ఇక్కడ మనం పొందడానికి అవకాశం దొరుకుతుంది. కనుక దీన్ని ప్రాపర్ గా అందరూ యూజ్ చేసుకోవాలని అనుకుంటున్నాం అండి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఇప్పుడు ఫస్ట్ మనం మాట్లాడాల్సింది ఏంటంటే హెల్త్ కోసం అండి. ఎందుకంటే మన బిజినెస్ అంతా కూడా హెల్త్ రిలేటెడ్ మాక్సిమం ప్రొడక్ట్స్ ఉన్నాయి. కనుక హెల్త్ కోసం మనం మాట్లాడాలి. సో హెల్త్ కోసం మనం మాట్లాడుకుందాం అంటే ఫస్ట్ మనం ఒక క్వశ్చన్ వేసుకోవాలండి. ఏంటి ఆ క్వశ్చన్ అంటే, మనం హెల్దీగా ఉన్నామా? ఆర్ యూ హెల్దీ? ఉన్నామండి? నో సార్. అంటే ఎవరికి అడిగినా సరే ఇచ్చే ఆన్సర్ ఏంటండి? నో అని. లేదు సార్. కాదండి. ఓకే, Yes. పోనీ అలాగని ఆర్ వి డిసీజ్డ్? మనం డిసీజ్డ్ గా ఉన్నామా? సో నో. లేదు సార్, ప్రతి ఒక్కరు ఏదో చిన్న చిన్న సమస్యలతో ఇబ్బంది పడుతూనే ఉన్నారు సార్. ఎస్ సార్. అంటే ప్రతి ఒక్కరు అలాగని disease కాదు. అలాగనే పూర్తిగా డిసీజ్డ్ కాదు, అలాగనే హెల్దీ కూడా కాదు, కానీ ఏదో ఒక ప్రాబ్లంతో అయితే మనం బాధపడుతున్నాం. ఫస్ట్ మనం ఎవరితో మాట్లాడినా ఫస్ట్ అడగాల్సింది ఒకటే, నిజంగా మనం అందరం కూడా హెల్దీగా ఉన్నామా, ఫిట్ గా ఉన్నామా సార్ అంటే ఇచ్చే ఆన్సర్ ఏంటండి? నో సార్. నో సార్. ప్రతి ఒక్కరు కూడా సార్ నిజమే సార్, మనం హెల్దీగా లేము సార్, ఫిట్ గా లేము సార్. పోనీ అలాగని మనం డిసీజ్డ్ గా ఉన్నాము అంటే వాళ్ళు కూడా ఇచ్చే ఆన్సర్ ఏంటంటే లేదు సార్. అయితే మరి ఏంటి? సో దానికి మనం ఒక సినారియో, ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చే ఒక హెల్త్ సినారియో చూసుకుంటే 145 కోట్ల జనాభా ఉన్న మన భారతదేశంలో 20 to 25% ఫిట్ గా ఉన్నారు. సో మిగిలినది చూసుకుంటే డయాబెటిక్ ఏదైతే పేషెంట్స్ ఉన్నారో 7 కోట్ల మంది పైన డయాబెటిక్ పేషెంట్లు ఉన్నారు. అలాగే బ్యాక్ పెయిన్, జాయింట్ పెయిన్ ప్రాబ్లమ్స్ తో 50% పాపులేషన్ బాధపడుతున్నారు. అలాగే స్టొమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తోని 40% పీపుల్ బాధపడుతున్నారండి. ఇకపోతే చూసుకున్నట్లయితే హార్ట్ డిసీజెస్ ఇప్పుడు చాలా ఎక్కువగా పెరుగుతున్నాయండి. మనం చూస్తున్నాం రోజు రోజుకి ఏ దేశంలో అయినా సరే ఎడ్యుకేషన్ పెరగాలి, ఆపర్చునిటీస్ పెరగాలి, కానీ మన దేశంలో చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా ఏంటండి, హాస్పిటల్ పెరుగుతున్నాయండి. రీజన్ ఏంటంటే అంతే. సో గత లాస్ట్ 10 years గా చూసుకున్నట్లయితే నంబర్ ఆఫ్ హాస్పిటల్ చాలా పెరిగాయి. కార్పొరేట్ హాస్పిటల్ పెరుగుతున్నాయి, కానీ ఎక్కడ కూడా ఏ హాస్పిటల్ కూడా ఖాళీ లేదు. అంటే మెడికల్ పరంగా ఖాళీ లేదు, పేషెంట్లు తిరుగుతూనే ఉన్నారండి. అయితే మనం ఇప్పుడు కూడా మనం చూసుకున్నట్లయితే ఇండియాలోన మిగిలిన ఏదైతే 90% పాపులేషన్ ఉన్నారో, సో అయితే ఇది ఎందుకు జరుగుతుంది అనేది మనం తెలుసుకోవాలి. వీళ్ళందరూ కూడా ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఎందువలన ఈ కండిషన్స్ వస్తున్నాయి అని మనం తెలుసుకున్నట్లయితే ఫస్ట్ అండి పొల్యూషన్ అండి. వాతావరణ కాలుష్యం వలన ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అనేవి రైజ్ అవుతున్నాయి. వన్స్ వాతావరణ కాలుష్యం జరిగితే చూడండి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో. లంగ్స్ ఇన్ఫెక్షన్ వస్తుంది, అలాగే ఎయిర్ పొల్యూషన్ పెరగడం వల్ల ఏమిటంటే హెడేక్స్ పెరుగుతాయండి, తలనొప్పి ప్రాబ్లమ్స్ పెరుగుతాయండి, నర్వస్ డ్యామేజ్ అవుతాయండి. హలో సార్ చెప్పండి సార్. ఓకే కదా, నా వాయిస్ క్లియర్ ఉంది కదా, ఏం డిస్టర్బెన్స్ లేదు కదా మీకు? లేదు సార్. నో సార్, క్లియర్. ఓకేనండి. సో మళ్ళీ ఏమంటే ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే మళ్ళీ ప్రాబ్లము. ఓకే, ఇక చూసుకున్నట్లయితే హార్ట్ అటాక్స్ పెరుగుతున్నాయి, అలాగే ఎయిర్ పొల్యూషన్ వల్ల చూడండి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రాబ్లం ఉందండి, ఆస్తమా వచ్చే ప్రాబ్లం ఉందండి, అలాగే బ్రోంకైటిస్ ప్రాబ్లం ఉంది, అలాగే లంగ్స్. ఇలా చూసుకున్న ఎయిర్ పొల్యూషన్ లో క్యాన్సర్ లాంటి ప్రాబ్లం కూడా వస్తున్నాయండి. మనకు అర్థం కావట్లేదు, మనం తెలుసుకోలేకపోతున్నాం.
సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఎవరు తెచ్చుకుంటున్నారండి? మనమే చేసుకుంటున్నాం అండి. నిజం కాదంటారండి. ఇకపోతే వాటర్ పొల్యూషన్. వాటర్ పొల్యూషన్ వల్ల ఏంటి ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయంటే డయేరియా లాంటి ప్రాబ్లమ్స్, వామిటింగ్స్, టైఫాయిడ్, డిప్తీరియా, హెపటైటిస్, కిడ్నీ డ్యామేజ్, ఇక్కడ కూడా నెర్వ్ డిజార్డర్స్, స్కిన్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా వాటర్ పొల్యూషన్ వల్ల వస్తున్నాయండి. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. సో మనం ఆ వాటర్ ని కూడా పొల్యూట్ చేసేసామండి. ఇక వీటితో పాటు మనం చూసుకుంటే హెల్త్ ఎఫెక్షన్ ఏదైతే పొల్యూషన్ వల్ల వస్తుందో, ఈ ప్రాబ్లమ్స్ మనకి చాలా అంటే వాటర్, ఎయిర్, ఈ రెండు పొల్యూషన్ వల్ల చాలా మందికి ఏంటంటే ఫస్ట్ మనం అంటే రెస్పిరేటరీ సిస్టమ్, అలాగే బ్యాక్టీరియా ఇవన్నీ వెళ్ళడం వల్ల పెరాలిసిస్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఏర్పడుతున్నాయి. ఇక మనం వీటన్నిటితో పాటు మనం ఏం చేస్తున్నామండి, వ్యవసాయం మన అంటే మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన అంటే ఆహారం ఏదైతే ఉందో వ్యవసాయం అండి. సో వ్యవసాయం ద్వారా మనం తీసుకునే ఆహార పదార్థాలను కూడా మనం కెమికల్ యూజ్ చేసి పొల్యూషన్ చేస్తాం. సో వీటి వలన పాయిజనస్ ఏవైతే పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ వేస్తున్నామో వీటి వలన మనకు తెలియకుండా మనం వీటిని కన్జ్యూమ్ చేస్తున్నాం. ఇవన్నీ ఎక్కడ వస్తున్నాయండి? చూడండి, టమాటీలు, కూరగాయలు అన్ని అంటే పళ్ళు, కూరలు అన్ని కూడా ఎక్కడికి వస్తున్నాయండి? మన ప్లేట్స్ లోకి వస్తున్నాయండి, మనం తీసుకునే ఆహారంలోకి వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఏంటండి? పాయిజన్స్ అండి, స్లో పాయిజన్స్, మనకి తెలియకుండా మన శరీరంలోకి మనం పంపిస్తున్నాం. నమ్ముతారు నమ్మరండి? చెప్పండి ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా చూడండి, మనం పళ్ళు, కూరలు అన్నిటికీ కూడా మందులే కొడుతున్నాం అండి. సో ఇవన్నీ కూడా ఏమవుతున్నాయంటే మనకు తెలియకుండా మనం తినే ఆహారంలోకి వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఒక పాయిజన్, స్లో పాయిజన్ మన శరీరంలోకి మనం తీసుకుంటున్నాం అండి. దీనివల్ల 90% పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలియకుండా ఈ 100% రేంజ్ లోకి వచ్చే అవకాశం ఉందండి. ఈ రోజు మనం తెలుసుకోకపోతే హాస్పిటల్, ఇకపోతే భవిష్యత్తులో దేశం మొత్తం హాస్పిటల్లో ఉంటాయి. ఆ పరిస్థితి రాకూడదు అనుకుంటే ఫస్ట్ మనం అంతనే కాదంటారండి. సో ఈ పాయిజన్స్ అన్ని మనం ఫుడ్ ద్వారా తీసుకోవడం వల్ల మనకి ఎన్నో రకాల డిసీజెస్ వస్తున్నాయి. సో ఆ డిసీజెస్ వస్తే మళ్ళీ మనం ఎక్కడికి వెళ్తున్నాం అండి? హాస్పిటల్కి వెళ్తాం. హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఏమిస్తున్నారే డాక్టర్లు? మెడిసిన్స్ కాదండి, మెడిసిన్స్ కూడా ఏంటండి, అవి కూడా కెమికల్స్ అండి. అంటే మనం ఆల్రెడీ కెమికల్స్ తింటున్నాం. సో దాంతో పాటు ఎక్స్ట్రా మళ్ళీ ఇంకేంటంటే హాస్పిటల్కి వెళ్ళి ఇంకొన్ని కెమికల్స్ వాడడం వల్ల 100 సంవత్సరాలు బ్రతకాల్సిన మనిషి 60 సంవత్సరాలకే పుట్టుక్కుమని చనిపోతారు. నిజమే కాదండి? సో ఈ పరిస్థితి మన ఆయుర్దాయం అంటే తగ్గిపోవడానికి గల రీజన్ ఏంటంటే అన్ని కెమికల్స్ మనం యూజ్ చేస్తున్నాం. సో ఈ పరిస్థితి నుంచి ఫస్ట్ మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంటే మనకి ఇక్కడ చూడండి, సాక్షి పేపర్ ఒక కటింగ్ ఇచ్చేటండి, మందు బిల్ల ఒళ్ళు గుల్ల. అంటే మనం ఈ మందు బిల్లలు ఎంత ఎక్కువగా వాడతామో మనం కోరుండి మన ఒళ్ళుని, మన శరీరాన్ని అంత అంటే డిస్టర్బ్ చేస్తామండి. చూసుకున్నట్లయితే ప్రతి జిల్లాలో కూడా, అక్కడ ఏదో జిల్లా కోసం రాశారండి, ఉమ్మడి జిల్లాల్లో 2050 మందుల షాపులు అటండి. ఒకసారి చూడండి. అలాగే ఉమ్మడి జిల్లాల్లో హోల్సేల్ 50 షాపులు, ఏదో మందు బిళ్ళల కోసం మొత్తం మెడిసిన్ ఇవన్నీ మనకు అనవసరం. సో ఇకపోతే మనం ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే మన హెల్త్ ని కాపాడుకోవడం కోసం ఫస్ట్ మనం ఆలోచన చేయాలి ఫ్రెండ్స్. ఇకపోతే ఏంటి మనం చేయాలి? మన హెల్త్ ని కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ప్రివెన్షన్ గా ఉండాలి. ఒకే ఒక్క మార్గం, ప్రాబ్లం వచ్చిన తర్వాత మనం లక్షల కోట్లు ఖర్చు పెట్టే కంటే
మనకి ఆ ప్రాబ్లమ్స్ రాకుండా మన హెల్త్ ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు. మెడికల్కి వెళ్ళి అక్కడ తగ్గుతుందో ఏ పరిస్థితుల్లో కూడా మనం మెడికల్కి వెళ్తే చిన్న చిన్న సమస్యలు అయితే తగ్గిపోతాయి కానండి, కొన్ని క్రానిక్ డిసీజెస్ ఉన్నాయి, జీవితాంతం హాస్పిటల్ తిరగాల్సిందే కానీ తగ్గవండి. వాళ్ళు అంటారమ్మా నీ జీవితాంతం ఒకటే ముందు ఎలాగని చెప్పేస్తారు, నీ జీవితాంతం వాడుకోవాలని నువ్వు బతుకున్నంత వరకు అనేస్తారండి. కానీ ఆయుర్వేదాలో ఒక ఫెసిలిటీ ఉందండి. ఆయుర్వేద ఇలాంటి ఇది కదండి, ఆయుర్వేద చెప్తుంది ఏంటంటే ఎల్లోపతి ఏంటంటే నీకు హెల్త్ ప్రాబ్లం వస్తే మీరు మా దగ్గరికి రండి, మేము మిమ్మల్ని ఆదుకుంటాం. కానీ ఆయుర్వేద అంటుంది మీకు ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే నన్ను యూజ్ చేయండి, మీ జీవితంలో ఎప్పుడు ఆరోగ్య సమస్యలు రానివ్వకుండా ఉంటానండి. ఏది బెటర్ అండి? ఆరోగ్య సమస్యలు తెచ్చుకొని హాస్పిటల్కి వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టడం బెటరా, రాకుండా ఆయుర్వేదాన్ని యూజ్ చేసుకుని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం బెటర్? ఆయుర్వేద యూజ్ చేసుకోవడం బెటరా కాదండి? సో కాబట్టి దానికి కావాల్సింది ఏంటంటే న్యాచురల్ ఇమ్యూనిటీ. సో దాన్నే మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. ద వరల్డ్ చూసారండి ఆఫ్ ఆయుర్వేద, వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ ఆయుర్వేద. ఇది అనేది ఇప్పుడు కాదండి, ఆయుర్వేద ఏ గిఫ్ట్ ఆఫ్ నేచర్ టు హ్యూమనిటీ. మనిషికి అంటే ప్రకృతి ఇచ్చే ఒక వరం అండి ఆయుర్వేదం. దీన్ని మర్చిపోయారు. ఏ రోజైతే మనం మర్చిపోయామో ఆ రోజు నుంచే మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. మళ్ళీ దీన్ని గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత వచ్చింది. ప్రపంచానికి మెడిసిన్స్ అనేవి మన ఆయుర్వేద నేర్పించిందండి. ప్రపంచానికి అంటే డాక్టర్ ఉండాలి అంటే మన ఆయుర్వేద వల్లనే ప్రపంచం డాక్టర్ అంటే తెలిసిందండి. సో అంత పెద్ద సైన్స్ మన ఆయుర్వేద అండి. దీన్నే జీవన శాస్త్రం అంటారండి. జీవన శాస్త్రం, ద సైన్స్ ఆఫ్ లైఫ్. ఏంటి జీవన శాస్త్రం అంటే ఈరోజు చూసుకున్నట్లయితే మనం ఆయుర్వేద కోసం తెలియదు, కానీ మన పూర్వీకులు ఆల్రెడీ ఆయుర్వేదాన్ని వాడి ఎన్నో అంటే మిరాకిల్స్ చేశారండి. మహర్షి చరకుడు, అలాగే మహర్షి సుశ్రుతుడు, వీళ్ళని చూసుకున్నట్లయితే చూడండి, ద ఫాదర్ ఆఫ్ సర్జరీ ఎవరైతే ఉన్నారో ఆయన మహర్షి ఎవరండి? సుశ్రుతుడు పేరు పెడతారండి. ఇది మనకు కూడా తెలియదు. ద ఫాదర్ ఆఫ్ సర్జరీ అంటే మనం ఇండియాలో ఉండి ఒక ఇండియన్ ప్రపంచానికి అంటే సర్జరీ అంటే ఆపరేషన్స్ తెలియజేసిన అంత పెద్ద సైంటిస్ట్ అండి మహర్షి. అటువంటి వాళ్ళని మనం మర్చిపోయామండి. రీలే కాదండి, కానీ మెల్బోర్న్ యూనివర్సిటీలోన ఈ మహర్షి సుశ్రుతుని ఫోటో పెట్టి ఆయన యొక్క స్టాచ్యూ పెట్టి ఆయన ఎంత పెద్ద అంటే నాలెడ్జ్ అనేది మెడికల్ సైన్స్ పరంగా ఇచ్చారో ఆయన మనకి ఇవ్వడం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుందండి. ఒకసారి ఆలోచించండి ఎంత పెద్ద చరిత్ర మన దేశానికి ఉందో. అలాగే ఇకపోతే ఆయుర్వేద అంటే దేనిపైన ఆధారపడి చూస్తారటండి, వాత పిత్త కఫ ఈ 3 దోషాల ద్వారా మన శరీరంలో హెల్త్ ప్రాబ్లమ్స్ ని వాళ్ళు రెక్టిఫై చేస్తారు. వీటినే త్రిదోషాస్ అంటారు. సో ఈ త్రిదోషాస్ ఏర్పడడం వల్ల మనకి ఏంటి ప్రాబ్లమ్స్? ఇవి కానీ వాత పిత్త కఫ దోషాలు కానీ ఇవి కానీ ఇన్బ్యాలెన్స్ అయితే మన శరీరంలోన 180 రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. 180 రకాల డిసీజెస్ వచ్చే అవకాశం ఉన్నదని. ఇవి ఇన్బ్యాలెన్స్ అయితే వాటిని బ్యాలెన్స్ గా చేసుకోవడం మన బాధ్యత. ఇకపోతే ఇవి ఇన్బ్యాలెన్స్ అవడం వలన 28% ప్రాబ్లమ్స్ అనేవి కఫ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. అలాగే 46 to 50% ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో హెల్త్ ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. 80% డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాత ప్రాబ్లమ్స్ వస్తాయండి. వాతం చేసేసింది అంటుంటారండి. పెయిన్స్ ఇవన్నీ కూడా ఆ ప్రాబ్లమ్స్ లోకి వస్తాయండి. ఇక మనం మాట్లాడుకుందాం అసలు ఇవన్నీ జరగడానికి గల కారణం ఏంటంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అండి. ఆ స్ట్రెస్ నుంచి మనం ఆరోగ్యంగా ముందు మనం బయటపడాలి. సో మన శరీరం ఫస్ట్ ఎలా ఏర్పడింది దాని ద్వారా మనం తెలుసుకుందాం. మనం ఎలా అంటే మన శరీరాన్ని ఈ
ఈ స్ట్రెస్ నుంచి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఫస్ట్ మన శరీరం అనేది చిన్న చిన్న ఆటమ్స్ ద్వారా, మాలిక్యూల్స్ ద్వారా ఒక సెల్స్ ఏర్పడి మనకి చర్మం ఏర్పడిందండి. దాని తర్వాత టిష్యూస్ ఏర్పడాయి, దాని తర్వాత ఆర్గన్స్ ఏర్పడ్డాయి, తర్వాత ఆర్గన్ సిస్టమ్ మన శరీరంలో ఏర్పడిందండి. ఇవన్నీ కలిపి ఒక ఆర్గనిజం తయారైంది. అదే మనిషి మానవ శరీరం అండి. సో ఈ ఆటమ్స్, మాలిక్యూల్స్, సెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మన శరీరానికి, మానవ శరీరానికి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయండి. సో వాటిని ప్రాపర్ గా కానీ మనం హెల్దీగా ఉంచుకుంటే మన ఆర్గన్ సిస్టమ్ అంతా కూడా హెల్దీగా ఉంటుంది. దానికోసం మనం మాట్లాడుకుందాం. సో మన సిస్టమ్ లో ఏదైతే ఉన్నదో మన ఆర్గన్స్ ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్. అలాగని చెప్పేసి మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ నేను ఇస్తున్నానండి, జస్ట్ మనకి తెలియాలి. మనం హెల్త్ ప్రాబ్లమ్స్ కోసం మాట్లాడతాం కాబట్టి ఎవరితోనైనా వాళ్ళకి మనం అంటే సమస్య చెప్పేటప్పుడు మనం ప్రాపర్ గా కానీ వాళ్ళకి ఆన్సర్ ఇచ్చినట్లయితే వాళ్ళు మనల్ని ట్రస్ట్ చేస్తారు, మన మాటను నమ్ముతారు. సో ఇవి మన శరీరం భాగాలండి. ఇది లివర్, సో ఇది హార్ట్, ఇవి లంగ్స్ అండి. అలాగే ఇది లివర్, ఇక్కడ ప్యాంక్రియా ఉంది, ఇక్కడ ఇది డైజెస్టివ్ సిస్టము, ఇది మన పొట్ట, ఇవన్నీ స్టమక్ అంటారండి. ఇక ఇవన్నీ ఎంటైర్ బాడీ అంతా కూడా ఇక్కడ మీరు చూస్తాం. ఫస్ట్ లివర్ కోసం మనం మాట్లాడుకుందాం. సో లివర్ ఏదైతే ఉందో దీన్ని ఈ ఆకారంలో ఉంటుందండి లివర్. సో దీని కింద ఉండేది ఇది గాల్ బ్లాడర్ అంటారు, ఈ కిందన ఉండేది ప్యాంక్రియా అండి. ముందు మనకి ఏ ఆర్గన్ ఎక్కడ ఉంది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. అలాగే మనం డాక్టర్లు అయిపోకర్లేదు, కాకపోతే కొంత నాలెడ్జ్ మనకి తెలిసినట్లయితే మనం ప్రాపర్ గా అంటే ఎదుటి వ్యక్తికి సజెస్ట్ చేయగలుగుతాం ఫ్రెండ్స్. ఓకేనండి? ఓకే. సో అయితే లివర్ ని ఏంటంటారండి, మన శరీరానికి మెయిన్ గేట్ ఆఫ్ అవర్ బాడీ అంటారండి లివర్. మన శరీరంలో ఉండే అన్ని భాగాల్లోన బరువైన అంటే 2.5 kg బరువు ఉన్నది ఒకే ఒక ఆర్గన్ ఏదైనా ఉందంటే లివర్ అనేది. సో ఈ లివర్ ఏం చేస్తుంది అంటే మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉందో ఆహారాన్ని ఫస్ట్ మన శరీరంలోకి వెళ్లే ముందు, మన పొట్టలోకి వెళ్లే ముందు, మన స్టమక్ లోకి వెళ్లే ముందు ఇదేం చేస్తుంది అంటే ముందు ఆహారం మన శరీరానికి యూజ్ఫుల్ కాదా అనేది ఇది దాన్ని స్టడీ చేస్తుంది. మనం చూసారండి కొన్ని టైంలో కొన్ని రకాల ఫుడ్స్ తీసుకుంటే మనం ఏం చేస్తుంటాం, వామిటింగ్ చేసేస్తుంటాం అండి. చేస్తుంటారా లేదండి? అవన్నీ కారణం ఏంటంటే లివర్ దాన్ని యాక్సెప్ట్ చేయదు అనమాట. ఇది నీ శరీరానికి, ఈ శరీరానికి ఇది పనికి రాదు కాబట్టి దీన్ని బయటికి పంపించేస్తాను. మెయిన్ గేట్ అన్నమాట. మన శరీరంలో మనం తీసుకున్న ప్రతి ఆహారాన్ని కూడా ఇది ఫస్ట్ స్టడీ చేసి ఇది మన శరీరానికి యూజ్ఫుల్ కాదా అనేది ఇది చేసనమాట. యూజ్ఫుల్ అయితే మన శరీరం లోపల పంపిస్తుంది, కాదు అనుకుంటే బయటికి తోసిస్తుంది. సో లివర్ చేసే ఇంకొక గొప్ప పని ఏంటంటేనండి, ఇది మనం తీసుకునే ఫుడ్ ఏదైతే ఉందో ఫుడ్ లో గ్లూకోజ్ లెవెల్ ని మెయింటైన్ చేస్తుందండి. గ్లూకోజ్ ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఎక్కువ గ్లూకోజ్ ని లివర్ ఒక దగ్గర స్టోర్ చేసుకుంటుందండి. అదే గ్లూకోజ్ తక్కువ అయిపోయింది అనుకోండి, ఇదే ఆ గ్లూకోజ్ ని మళ్ళీ రిలీజ్ చేస్తుంది, స్టోర్ చేసిన గ్లూకోజ్ ని మళ్ళీ రిలీజ్ చేస్తుందండి. సో లివర్ చాలా పెద్ద పని చేస్తుంది మన శరీరంలోన. ఈ లివర్ ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? చాలా ఇంపార్టెంట్ సార్, కాపాడుకోవాలి. ఒక్కసారి లివర్ ఫంక్షనింగ్ ఆగిపోయింది అనుకోండి, మన శరీరంలో అన్ని ఫంక్షనింగ్స్ ఆగిపోతాయండి. లివర్ ఫంక్షనింగ్ చేయడం మానేసింది అనుకోండి, కిడ్నీ ఫంక్షనింగ్ ఆగిపోతుందండి. కిడ్నీ ఫంక్షనింగ్ ఆగిపోయింది అనుకోండి, హార్ట్ ఫంక్షనింగ్ ఆగిపోతుందండి. హార్ట్ ఫంక్షనింగ్ ఆగిపోయింది అనుకోండి ఏంటవుతుందండి? జై శ్రీరామ్ అంతేనా కాదండి? సో కనుక ఈ లివర్ ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో లివర్ లో మనం తీసుకున్న ఫుడ్ ఏమైనా సరే తేడా వచ్చింది అనుకోండి, ఇది ఫ్యాటీ లివర్ గా మారిపోతుంది, లేకపోతే ఇది స్లగ్గిష్ అయిపోతుంది. అలాగే దీనివల్ల లివర్ పర్ఫెక్ట్ గా అంటే పని చేయకపోతే హెపటైటిస్ ప్రాబ్లం వస్తుంది. హెపటైటిస్ ప్రాబ్లం వచ్చిందంటే మనకి ఫుడ్ అనేది మనం తీసుకుంటే ఆహారం తినబుద్దేదు, వామిటింగ్స్ వచ్చేస్తుంటాయి.
ఇవన్నీ అంటే లివర్ మనకి ఎన్నో రకాలుగా లివర్ అయితే మనకి ఇండికేట్ చేస్తుంటుంది. ఒకవేళ ఏదైనా హెల్త్ డిజార్డర్ స్టార్ట్ అయింది అనుకోండి, లివర్ ఫంక్షనింగ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది అనుకోండి, ఇది కూడా మనకి ఇండికేషన్స్ ఇస్తుందండి. ఏంటో ఇండికేషన్స్ అంటే యూరిన్ ఎల్లోయిష్ అవ్వడం, అలాగే మనకి మనం తీసుకునే ఆహారం ఇండైజెస్ట్ గా అవ్వడం, ఇవన్నీ కూడా సిమ్టమ్స్. మనం అప్పుడే మనం జాగ్రత్త తీసుకోవాలి. ఇలాంటి లివర్ ని మనం కాపాడుకోవాలంటే మన దగ్గర ఉండే ఒక బెస్ట్ ప్రోడక్ట్ ఏంటండి? లివెగేన్ అండి. సో లివెగేన్ వాడాలంటారా వద్దంటారండి? మనం ఎవరికో ఇస్తాం తర్వాత అండి, ఫస్ట్ మనం వాడాలా వద్దా చెప్పండి ఫ్రెండ్స్. అందరూ పర్ఫెక్ట్ గా ఉన్నామా? ఏమైనా గ్యారంటీ ఉందా? నో సార్. సో ఫస్ట్ అందరికి ఇచ్చే ముందు మనం మన ప్రోడక్ట్ వాడాలి. దానికోసం ఒక 3 months లివెగేన్ రెగ్యులర్ గా యూజ్ చేస్తే లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని క్యూర్ అయిపోతాయి. చాలా మంది వాడతారండి, 6 నెలలకు ఒక బాటిల్ వాడతారండి, నాకు ప్రాబ్లం క్యూర్ అవ్వలేదండి అంటారండి. సో ప్రాబ్లం మన ప్రోడక్ట్ లోనే వాడిన వాళ్ళనండి, అంతే కదండి, ప్రోడక్ట్ లో కాదు కదా. నేను ఒక రీసెంట్ గా ఒక పర్సన్ కి ఒక ప్రోడక్ట్ ఇచ్చానండి, యూరిఫ్లెక్స్ 3. నేను బాటిల్ ఇచ్చి, అది 100 ml బాటిల్, 200 ml బాటిల్. రోజుకి మనం 2 times వేయమన్నాం, మార్నింగ్ 10 ml, ఈవినింగ్ 10 ml. నేను ఇచ్చి 3 నెలలు అవుతుందండి, నాకు పెయిన్ తగ్గలేదే అంటున్నారండి. ఇంతకీ నేను ఇచ్చిన బాటిల్ వాడారా అంటే, సార్ బాటిల్ ఇంకొంచెం ఉన్నది సార్ అంటున్నారండి. అయితే నీకు ఎలా తగ్గుతుందమ్మా? అది 10 రోజులకు వచ్చే బాటిల్ మీరు 3 నెలలు అవుతుంది వాడకపోతే మీకు తగ్గమంటే ఎలా తగ్గుతుందమ్మా? కాబట్టి మీకు మరి తగ్గదు కూడా జీవితంలోనే. మీరు ఇలాగ వాడితే జెన్యున్ గా వాడండి, లేకపోతే మా ప్రోడక్ట్ వాడటమే మానేయండి అని చెప్తాను. ఎవరికైనా ముందు మీరు చెప్పాల్సింది ఏంటంటే, రెగ్యులర్ గా 3 months వాడాలి అని మనం ఫస్ట్ ఇండికేషన్ ఇవ్వాలండి వాళ్ళకి. ఓకేనండి? ఇంకా ఇది మనం మాట్లాడుకుందాం. ఇది అవుతుంది ఏంటంటే, ఈ ఆర్గన్ ఏమవుతుందంటే దీన్ని ప్యాంక్రియా అంటారండి. ప్యాంక్రియా చేసే రోల్ ఏంటంటేనండి, సో ఈ ప్యాంక్రియా అనేది ఎలిసిన్ ని రిలీజ్ చేస్తుందండి. ఈ ఎలిసిన్ ఏదైతే ఉందో ఇది ఏంటంటే మనకి శరీరానికి షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉండడం కోసం ఇది మెయింటైన్ అవుతుంది, ఎలిసిన్ అనేది మన శరీరంలోనే. సో ప్యాంక్రియా చాలా పెద్ద రోల్ చేస్తుందండి. సో ప్యాంక్రియా ఏదైతే ఎలిసిన్ ని రిలీజ్ చేస్తుందో, ఈ ఎలిసిన్ ఏంటంటే మన శరీరంలో మన సెల్స్ ని ఓపెన్ చేసే కీ అంటారండి. సెల్స్ ని ఓపెన్ చేసే కీ అండి. సెల్స్ లో ఏంటి ఉంటది అంటే, సెల్స్ లో మన శరీరంలో ఉండే సెల్స్ లోన కాల్షియం ఉంటదండి. చూడండి, సెల్స్ లో కాల్షియం ఉంటది. ఇది అవుతుంది ప్యాంక్రియా అనేది ఆ సెల్స్ ని ఓపెన్ చేసే కీ అవుతుంది. సో మన శరీరానికి ఎనర్జీ కావాలి అంటే దీని రోల్ ఏంటి అంటే, మన శరీరంలో ఏదైతే గ్లూకోజ్ మనం తీసుకున్న ఫుడ్ ద్వారా గ్లూకోజ్ మన శరీరానికి వెళ్తుందో, ఆ గ్లూకోజ్ అనేది ఈ కాల్షియంతో కలిస్తేనే మనం ఈరోజు తిరగగలుగుతున్నాం. మన శరీరానికి ఒక ఎనర్జీ అనేది ఏర్పడుతుంది ఫ్రెండ్స్. సో ఆ సెల్స్ క్లోజ్ అయినంత వరకు కూడా ఈ గ్లూకోజ్ వెళ్ళి కాల్షియంతో కనెక్ట్ అవ్వదండి. కాల్షియంతో ఎప్పుడైతే కనెక్ట్ అవుతుందో వ్యక్తి ఏమవుతారండి, నీరసం అయిపోతారండి. కాబట్టి డయాబెటిక్ పేషెంట్ ఎక్కువగా నీరసం అయిపోవడానికి గల రీజన్ ఏంటంటే, మన శరీరంలో రిలీజ్ అయ్యే గ్లూకోజ్ ఏదైతే ఉందో ఆ గ్లూకోజ్ అనేది కాల్షియంతో కనెక్ట్ అవ్వకపోవడం వల్లనే. ఎందుకంటే ప్యాంక్రియా పనిచేయడం ఆగిపోతుందండి. ఈ కీ వెళ్ళి ఓపెన్ చేస్తేనే సెల్స్ ని ఆ గ్లూకోజ్ బాడీలోకి వెళ్తుంది. ఆ గ్లూకోజ్ ఎప్పుడైతే సెల్స్ కాల్షియంతో కనెక్ట్ అవుతుందో ఒక స్పార్కింగ్ అనేది ఏర్పడుతుందండి. ఆ స్పార్కింగే మన శరీరానికి ఎనర్జీ ఇస్తుంది. ఆ స్పార్కింగే మనకి ఎంతో అంటే స్ట్రెంగ్త్ ని ఇస్తుందండి.
సో అంత పెద్ద రోల్ చేస్తుంది ఈ ప్యాంక్రియా అని. మరి ఇలాంటి ప్యాంక్రియాని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందంటారు లేదంటారు? కాపాడుకోవాలి సార్. కాపాడుకోవాలి. సో దీన్ని కాపాడుకోవాలంటే మనం వాడాల్సిన ప్రోడక్ట్ ఏంటండి? డయాబల్ లైఫ్ అండి. ఇక లంగ్స్ ఉన్నాయండి. దీన్ని లంగ్స్ అంటారు. సో లంగ్స్ తొలక టైం కూడా అయిందా చూద్దాం. ఒక 10 minutes అండి. ఫస్ట్ మనకి ఈ శరీర భాగాల కోసం తెలుసుకున్న తర్వాత రేపు మనం ప్రోడక్ట్ కోసం తెలుసుకుందాం అండి. ఎందుకంటే ముందు మనకి వీటి కోసం తెలియాలండి. వీటి అంటే వర్క్ ఏంటి అనేది తెలియాలి. సో ఇది లంగ్స్ మన శరీరానికి ఏం చేస్తాయంటే, మనం తీసుకునే ఏదైతే ఆక్సిజన్ ఉందో, గాలంతా కూడా ఈ లంగ్స్ ద్వారా మన శరీరానికి వెళ్తుంది. ఆక్సిజన్ అంతా కూడా లంగ్స్ ద్వారా వెళ్తే ఆక్సిజన్ ఒక్కటే మన శరీరంలోకి వెళ్తుంది, ఇంకా చాలా వెళ్తాయండి. మనం జస్ట్ స్మెల్ చేసాం, గాలి పీల్చామంటే ఎన్నో రకాల బ్యాక్టీరియాస్, ఎన్నో రకాల వైరస్. ఏం సార్? సార్ ఎయిర్ తో పాటు ఎన్నో క్రిములు కీటకాలు అన్ని వెళ్తాయి సార్. అదే. సో మన శరీరంతో గాలితో పాటు మన శరీరంలో ఎన్నో బ్యాక్టీరియా, వైరస్, ఎన్నో రకాలుగా మన శరీరంలోకి వెళ్తుంటాయండి. ఫస్ట్ ఏంటంటే మన నోస్ అనేది మాక్సిమం ఫిల్టర్ చేస్తుందండి. సెకండ్ ఏదైతే ఉందో ఈ లంగ్స్ అనండి. ఈ లంగ్స్ దగ్గరికి వెళ్తే ఇక్కడ ఏవైతే ఇవి ఉన్నాయి చూసారండి, వేర్లలాగా అంటే చెట్టు వేర్లలాగా ఉంటాయండి. ఈ వేరు వ్యవస్థ లాగా ఉంటది. ఇవన్నీ కూడా ఏంటంటే మన చిన్న చిన్న నెర్వ్స్ అండి. సో ఇదంతా కూడా అంటే ఒక ఫిల్టర్ లా పనిచేస్తుందండి. మనం పీల్చే గాలిని ఏం చేస్తుంది అంటే ఫిల్టర్ లా అంటే ఇది చేసి ఆ గాలిని, ప్యూర్ ఆక్సిజన్ ని మన శరీరంలో పంపించడంలో ఇది సపోర్ట్ చేస్తుంది లంగ్స్ అండి. ఈ ఆక్సిజన్ ఏమవుతుందంటే మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఇది బ్లడ్ తో కలిసి, ఈ బ్లడ్ అనేది మన శరీరంలో వివిధ భాగాలకి చేరడం వల్ల ఆక్సిజన్ సప్లై అనేది మన శరీరంలో అణువుకి జరగడం వల్ల మనం ఈరోజు హెల్దీగా ఉంటున్నాం. మరి లంగ్స్ ఇక్కడ ఏదైతే ఉందో ఫిల్టర్ చేస్తున్నప్పుడు ఆ ఫిల్టర్ అనేది ఎప్పుడు క్లీన్ గా ఉంచాలా లేదండి? సార్ ఉంచాలి సార్. బైక్ కి మనం ఫిల్టర్ ఉంటది కదండి, కార్బైడ్ అంటారు, కార్బేట్ అంటారు, కార్బేటర్ అంటారు, ఏంటండి అంటారు బైక్ కి? కార్బేటర్ సార్, బైక్ కార్బేటర్ అంటారు. ఆ కార్బేటర్ ఏం చేస్తాం? అప్పుడప్పుడు తెసి క్లీన్ చేస్తుంటాం లేదండి? ఎందుకు చేస్తాం? అది క్లీన్ చేస్తే బైక్ తొలక ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. మరి మన శరీరానికి ఇక్కడ కూడా ఇదొక కార్బేటర్ ఉందండి. ఈ కార్బేటర్ రోల్ చాలా పెద్ద రోల్ అండి. కరోనా వచ్చింది, ఏం చేసిందండి? ఈ కార్బేటర్ ఏం చేసింది? అది మూసేసిందండి. కరోనా వస్తే కరోనా ఏం అంటే పెద్ద సమస్య ఏం తెచ్చిపెట్టలేదండి. కార్బేటర్ ఏం చేసిందంటే దీని మీద అది ఒక లేయర్ ఏర్పడి పూర్తిగా కార్బేటర్ మూసేసింది. అది మూసేయడం వల్ల ఏంటంటే గాలి శ్వాస పీల్చుకొని అది శ్వాస శరీరంలో అంటే మన శరీరంలోకి వెళ్ళక చాలా మంది చనిపోయారండి. మరి ఇలాంటి శ్వాసే మనకి ఇదైనప్పుడు ఈ శ్వాసని మనం రియల్ గా చేసుకోవాలంటే, కాపాడుకోవాలి అంటే దీన్ని కూడా క్లీన్ చేయాల్సిన బాధ్యత మనకు ఉందా లేదంటారు? సో ఈ కార్బేటర్ ని క్లీన్ చేసే ప్రొడక్ట్ నండి ఆయుశ్వాస. ఇది అంటే మనం ప్రాబ్లం వస్తే వాడాల్సిన ప్రొడక్ట్స్ కావండి. ఫస్ట్ ప్రివెంటివ్ ప్రొడక్ట్స్ అండి. ప్రాబ్లం రాకముందే మనం వాడుకుంటే మన జీవితంలో ప్రాబ్లమ్సే రాకుండా ఉంటాయి. కనుక ఆయుశ్వాస అనేది మన శరీరంలో ఎంత అంటే అవసరం అంటారా లేదంటారండి? అందరికీ అవసరమా కాదంటారండి ఆయుశ్వాస వాడడం? అందరికీ అవసరమే సార్. కానీ మనం ఏం చేస్తున్నాం అండి సార్, అల్లలకి ఆస్తమా ప్రాబ్లం సార్ వాళ్ళకి ఇద్దాం అంటున్నామండి. ముందు మనం ఆస్తమా ప్రాబ్లం రాకుండా ముందు మన శరీరాన్ని కాపాడుకోవాలండి. ఆ తర్వాత ఆస్తమా ప్రాబ్లం పేషెంట్కి ఇవ్వాలి. నిజమంటారా కాదంటారండి? 100%. సో అలాగే మన డైజెస్టివ్ సిస్టమ్ అండి, ఇది మన డైజెస్టివ్ సిస్టమ్. సో ఈ డైజెస్టివ్ సిస్టమ్ ప్రాపర్ గా లేకపోతే ఎంటైర్ బాడీయే ప్రాబ్లం ఏర్పడుతుందండి. ఎందుకంటే మనం తీసుకునే ఆహారం అంతా కూడా ఇక్కడే పనిచేస్తుందండి.
సో ఈ ఆహారం పర్ఫెక్ట్ గా మనం తీసుకోకపోతే, అంటే తీసుకున్న ఆహారం పర్ఫెక్ట్ గా అరగలేదు అనుకోండి, ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. సో ఆహారంకి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ఏంటి అంటే, ఫస్ట్ మనం అందరూ కూడా వాటర్ తీసుకుంటారు లేదండి శరీరానికి. గాలి, నీరు మన శరీరానికి ఎంత అవసరం, వెలుతురు కూడా అంతే అవసరం. సో వీటన్నిటిలో బాగా మన శరీరంలో చూసుకుంటే 70% వాటర్ తోనే మన శరీరం నిండి ఉందండి. ఈ యూనివర్స్ కి మనకి చాలా కనెక్షన్ ఉంటుందండి. ఈ భూమి మీద అంటే 70% నీరు, 30% నివాసయోగ్యం ఎలాగుందో మన శరీరం కూడా అంతేనండి. సో మన పూర్వీకులు ఏంటంటే మన శరీరాన్ని, మానవ శరీరాన్ని యూనివర్స్ తో కనెక్ట్ చేసి, మనం అందుకే అప్పుడు ఏంటంటే యూనివర్స్ కి మనం కనెక్టెడ్ గా ఉండే ఆ ప్రకృతిని ఆరాధించే ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. అవన్నీ మనం మాట్లాడుకుంటే మళ్ళీ సబ్జెక్ట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో ఈ నీరు అనేది మనం ఎలా తీసుకోవాలంటే ఫస్ట్ మనకు తెలియాలి. సో ఒక ఆరోగ్యమైన వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే ఎన్ని లీటర్ల నీళ్ళు తీసుకోవాలండి? 6 లీటర్స్ పర్ డే. ఎవరు చెప్తారు 6 లీటర్స్? ఇంకొంతమంది అంటారు 5 లీటర్స్ అంటారు, ఇంకొంతమంది 4 లీటర్స్ అంటారు. నిజమా కాదండి? నిజమే సార్. సో దానికి ఒక ఫార్ములా ఉందండి. ఏంటి ఆ ఫార్ములా తెలుసుకోవడం కోసం అందరు రెడీ అయినా? మనం ఎంత నీటిని కన్జ్యూమ్ చేయాలి? రెడీ అండి అందరూ? రెడీ. సో వెయిట్ డివైడెడ్ బై 10 - 2 అనేది ఫార్ములా అండి. వెయిట్, ఇప్పుడు మన వెయిట్ ఎంత ఉందో దాన్ని 10 తో డివైడ్ చేసి -2 తీసుకుంటే ఎంత వస్తుందో నెంబరు, అన్ని లీటర్లు మనిషి వాడాలండి. ఇప్పుడు సపోజ్ ఒక 80 kgs వెయిట్ ఉన్నారండి ఒక పర్సన్, ఆయన ఎన్ని లీటర్లు వాడాలి? డివైడెడ్ బై 10 అంటే 8 -2 6 లీటర్స్ వాడాలండి. అదే పర్సన్ 5 kgs ఉన్నారు అంటే 50 kgs ఉన్నారండి. సో 50 kgs ఉన్న వెయిట్ ఉన్న వ్యక్తి ఎన్ని లీటర్లు నీటి వాడాలి? 50 డివైడెడ్ బై 10 -2 అంటే 3 లీటర్స్ వాడాలండి. సో ఈ ఫార్ములాని ఫస్ట్ మనం చెప్పామనుకోండి ఎవరికైనా సరే, వాళ్ళకి ఇంతవరకు ఎవరికి తెలియదండి, చాలా మందికి తెలియదండి. సో అప్పుడు వెయిట్ ఎంత పర్ఫెక్ట్ గా చెప్తున్నారంటే ఈయనకి కొంత నాలెడ్జ్ ఉందని కొంత ఫీలింగ్ వస్తుంది, రాదండి? వస్తుంది, రాదా ఫ్రెండ్స్? ఈ ఫార్ములాని ప్రతి ఒక్కరితో మనం మాట్లాడినట్లయితే చాలా మంది మనల్ని ట్రస్ట్ చేస్తారు. సో ఈ ఫార్ములాని ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవాలి. అలాగే వాటర్ కన్జంప్షన్ ఎలా చేయాలనేది కూడా ఆయుర్వేద ఇచ్చిందండి నాలెడ్జ్. చాలా మంది ఏంటంటే వాటర్ తీసుకునేది ఎలా తీసుకుంటారంటేనండి, మనం ఆహారం తింటున్నప్పుడు నీళ్ళు తాగుతాం. ఈ ఆహారం భోజనం చేసేటప్పుడు నీళ్లు త్రాగడం ఏదైతే అలవాటు ఉందో అది చాలా డేంజరస్ హ్యాబిట్. మనం నీళ్ళు ఎలా తీసుకోవాలంటే భోజనానికి గంట ముందు వాటర్ తీసుకోవాలి, అలాగే భోజనం అయిన గంటన్నర తర్వాత వాటర్ తీసుకోవాలండి. ఎవరైతే భోజనానికి గంట ముందు నీళ్ళు తాగుతారో, అలాగే భోజనం అయిన గంటన్నర తర్వాత వాటర్ తీసుకుంటారో వాళ్ళు ఎప్పుడు కూడా హెల్తీగా ఉంటారు. మీరు అబ్జర్వ్ చేయండి, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావండి. ఎందుకు అంటే మనం తీసుకున్న ఆహారం ఏంటంటే ఈ స్టమక్ లోకి వెళ్ళిన తర్వాత అది మన శరీరంలో కొన్ని రకాల గ్యాసెస్ రిలీజ్ అవుతాయండి. దాన్నే జఠరాగ్ని అంటాం. ఆ జఠరాగ్ని ఏం చేస్తుందంటే మనం తీసుకున్న ఫుడ్ ని అది పూర్తిగా కాలుస్తుంది అనమాట. కాల్చి దాంట్లో ఏదైతే మన శరీరానికి హాని చేసే బ్యాక్టీరియా, వైరస్లు అవన్నీ కూడా కిల్ అవుతాయి లోపలికి వెళ్ళిన తర్వాత. అప్పుడు మనం ఈ ప్రాసెస్ జరగడానికి ఒక 1.5 hour పడుతుందండి మన శరీరంలో. ఈ 1.5 hour తర్వాత మనం వాటర్ తాగామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఏదైతే పూర్తిగా మన బాడీలో తీసుకునే ఫుడ్ ఏదైతే ఉందో అది ప్రాపర్ గా ప్యూరిఫై అయిన తర్వాత
మనం తీసుకునే వాటర్ తోనే ఈ వాటర్ ఏమవుతుందంటే ఈ ఫుడ్ ని లిక్విడైజ్ చేసి ఆ లిక్విడైజ్ మన శరీరంలో ప్రతి అంటే ఈ ఏవైతే మనకి జీర్ణ వ్యవస్థ ఉందో ఈ ప్రేవులు ఉన్నాయి, పెద్ద ప్రేవులు, చిన్న ప్రేవులు, వీటిలోకి వెళ్తే వీటిలో కొన్ని అంటే వాల్స్ ఉంటాయండి. ఆ వాల్స్ అంటే వాటికి కావాల్సిన మినరల్స్, ప్రోటీన్స్, విటమిన్స్ ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసి అవి మన శరీరానికి అందిస్తాయండి. ఎంత పెద్ద ప్రాసెస్ మన బాడీలో ఉందండి. అదే మనం వాటర్ అనేది భోజనం చేసిన వెంటనే తాగామనుకోండి, ఏమవుతుందంటే ఈ జఠరాగ్ని అనేది అది ఆరిపోతుందండి. ఆరిపోయింది అనుకోండి, మనం తీసుకున్న ఫుడ్ ఎలా ఉంటుంది, ఇండైజెస్ట్ అయిపోతుందండి. ఇండైజెషన్ అయిపోతే ఆ ఫుడ్ అనేది అక్కడ ఈ చల్లటి నీళ్ళు త్రాగడం వల్ల ఏమవుతుందంటే మన శరీరంలో ఉండే ఈ పెద్ద ప్రేవులు, చిన్న ప్రేవులు వాల్స్ ని పూర్తిగా ఇది ఒక బంకల అలా లేయర్ గా అంటేస్తుంది. ఆ లేయర్ గా అంటే అలాగా దానివల్ల లేయర్ మీద లేయర్ ఫార్మ్ అయ్యి ఒకరోజు ప్రాబ్లం వస్తుంది, పైల్స్ ప్రాబ్లం, పిస్టుల ప్రాబ్లం, ఇవన్నీ కూడా ఏర్పడతాయండి. కాబట్టి ఫుడ్ తీసుకునేటప్పుడు మనం జాగ్రత్తగా ఈ వాటర్ ఫార్ములాని కానీ ఎవరైతే యూజ్ చేసుకుంటారో వాళ్ళు హెల్దీగా ఉంటారు, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో దాన్ని కూడా క్లీన్ చేయడం కోసం మనకి ఒక ప్రోడక్ట్ కంపెనీ దించింది, ఫుల్ అండ్ ఈజీ ప్రోడక్ట్ అండి. సో ఆ ప్రాబ్లం ఉన్నది అంటే దాన్ని కూడా క్లీన్ చేసుకోవడం కోసం మన అంటే ఈ డైజెస్టివ్ సిస్టమ్ ని పూర్తిగా బ్రష్ తో పెట్టి మనం క్లీన్ చేయలేం కదండి. సో దీన్ని క్లీన్ చేయడం కోసమే మనకి ఫుల్ అండ్ ఈజీ ప్రోడక్ట్ ని లాంచ్ చేసింది మన కంపెనీ. సో అలాగే హార్ట్, దీనికోసం మనం రేపు మాట్లాడుకుందాం. సో దాని తర్వాత నెక్స్ట్ మనం ప్రోడక్ట్స్ కోసం మనం వెళ్ళిపోదాం అండి. కిడ్నీ, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి మన శరీరానికి చాలా రకాలుగా యూజ్ఫుల్ ప్రోడక్ట్స్. వీటిని హార్ట్ ఏదైతే ఉందో, హార్ట్ ఫంక్షనింగ్ పర్ఫెక్ట్ లేకపోతే మన శరీరం అంతా కూడా ఇది ఒక ఇంజిన్ అండి మన శరీరానికి. ఈ ఇంజిన్ ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే వీటితో పాటు కిడ్నీ అనేది మన శరీరంలో బ్లడ్ ని ప్యూరిఫై చేసే ఒక పవర్ఫుల్ ఆర్గన్ అండి. సో ఈ ఇంపార్టెంట్ ఆర్గన్ కానీ వర్క్ చేయడం మానేసింది అనుకోండి, ఎన్నో రకాల హెల్త్ డిజార్డర్స్ వస్తాయి. కాబట్టి ఇవన్నిటినీ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలంటే మన దగ్గర ప్రోడక్ట్ మనం ఎవరికో ఇవ్వడం కాదండి, ఫస్ట్ మనం ఈ ప్రోడక్ట్స్ ని యూజ్ చేయాలి. సో దీనికి మనం రేపు ప్రోడక్ట్స్ కోసం మనం మాట్లాడుకుందాం అండి. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇంకా ఇప్పటి వరకు మనం